హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయిపోతాయి కదా. ఆ హ్యాంగ్ అయిపోయిన సిస్టమ్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపెడతాను చూడండి. సో చూస్తున్న సిస్టమ్ ఏంటంటే హ్యాంగ్ అయిపోయింది. సో ఇందులో ఏంటంటే మనం ఏది క్లిక్ చేసినా చూడండి రెస్పాండ్ ఇవ్వట్లేదు సిస్టమ్. సో ప్రెస్ చేసినా ఏం చేసినా కూడా మనకు రెస్పాండ్ ఇవ్వట్లేదు, హ్యాంగ్ అయిపోయింది. కానీ మొత్తం ఆనే ఉన్నాయి, కానీ హ్యాంగ్ అయిపోయింది, రెస్పాన్స్ ఇవ్వట్లేవు. సో ఇలా ఉన్న సిస్టమ్ మనం రిపేర్ చేస్తున్నాము. సో చూడండి, ఓపెన్ చేసి చూస్తే సో లోపల బయట చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ లోపల కనబడుతుంది అంటే కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, దాన్ని అంటే ప్రాసెసర్ని కూల్ చేయలేకపోతుంది ఫ్యాన్ అనేది. సో దానికి ఇది ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే అందులో డస్ట్ ఉండడం కానీ అలా ఏదైనా ఉంటే మనకు ప్రాబ్లం వస్తుంది. సో మనం ఒకసారి బయటికి తీసి చూద్దాం. సో ఇదంతా ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకేం అర్థం కాదు. సో దీన్ని బయటికి తీస్తున్నా చూడండి. సో ఇది ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే మనకు కింద డస్ట్ కనబడుతుంది, అలాగే కూలింగ్ పేస్ట్ అనేది డ్రై అయిపోయి ఉంటుంది. మొత్తం డ్రై అయిపోవడం వల్ల ఏంటంటే సిస్టము ఓవర్ హీట్ అయిపోతుంది అన్నమాట ఈ సిస్టము. సో మనం ఇదంతా క్లీన్ చేయాలి. సో ఒకసారి ఇదంతా క్లీన్ చేసి మీకు చూపెడతాను. సో ప్రాసెసర్ కూడా చూడండి, ఫ్యాన్ అంతా డస్ట్ లోపల. సో దీన్ని కూడా మనం క్లీన్ చేయాలి. ఒకసారి క్లీన్ చేసి మీకు చూపెడతాను. అలాగే ర్యామ్ కూడా మనం బయటికి తీద్దాం. సో ఇదంతా క్లీన్ చేసి మీకు ఒకసారి చూపెడతా చూడండి. సో చూడండి, ఇదంతా క్లీన్ చేసిన తర్వాత సో ఇప్పుడు మొత్తం మనం మంచి క్లీన్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే మనము మన ఫ్యాన్ ఉంది కదా, ప్రాసెసర్ కూలింగ్ ఫ్యాన్ని కూడా మనము క్లీన్ చేసాం కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి ఫిట్ చేద్దాం. ఫిట్ చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో లోపలంతా ఓకే అయింది. ఇప్పుడు ఒకసారి ఫిట్ చేసేయడం ఒకటే పెండింగ్ ఉంది. సో మొత్తం ఫిట్ చేసేసాం మనము. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాం చూడండి. సో సిపియు ఆన్ చేస్తే మనకు డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకి మెయిన్గా హ్యాంగ్ అవుతుండే. సో ఇప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అవుతుందా లేదా అన్నది చేసుకోవాలన్నమాట. సో సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. సో మనకు ఇంతకుముందు ఏంటంటే హ్యాంగ్ అయిపోవడం ఇష్యూ ఉండే. సో మనం అంతా క్లీన్ చేసాము, అంతా ఓకే ఉంది కాబట్టి ఇప్పుడు సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వదు అనమాట.